జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అడువడుగు మంటెరా జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా నా పేరు మేటరాజు మెసేజ్ చెప్పాను ఊళ్ళో చెప్పా కనుగొస్తే ఆ పాడకి వెళ్ళాను కానీ నేను 70 ఊళ్ళో చెప్పా 70 వరమ వెళ్ళిపోరు జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అడువడుగు మంటెరా జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని
జరుగుతుందిగా. ఎలా అనిపిస్తుంది మీ ఊరికి ఎమ్మెల్యే గారు ఆయన? సూపర్. ఆయన ఇక్కడికి రావడం మా అదృష్టం. అలాంటి అన్న రావడం, పరిపాలించడం, పిఠాపురం పెట్టుకున్న అదృష్టం. పిఠాపురం పెట్టుకుంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం, గుండెల్లో పెట్టుకుంటే మా ప్రాణం చేస్తానికి చాలా చాలా అంటే అంతా ఇంత అన్న కాదు. ఆయన రావడం నిజంగా మా అదృష్టం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ రోజు 3వ రోజు మా ఇంటికి రావడం చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ప్రాణాలు ఏదైనా చేస్తాం అంతగా చాలా చాలా డాన్స్లే కాదు, ఏదన్నా చేస్తాం. కబడ్డీ కాదు, డాన్స్ కాదు, ఫైటింగ్ కాదు, ప్రతిదీ చేస్తాం. అందుకోసం ఏదైనా చేసే దమ్ము ధైర్యం మాకుంది. ఆడపడుచులు పట్టుకుంటే తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాం, చేస్తాం. అందుకోసం ఇంట్లో ఉన్నవాళ్ళు కాదు, ఆడవాళ్ళు నడుం బిగిస్తే ఎలా ఉంటుందో మొత్తం రాష్ట్రానికి తెలియాలి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. అసెంబ్లీలో అడిగి పెడుతున్నారు, కానీ అసెంబ్లీలో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పిఠాపురం అడిగి పెట్టారు. ఇవాళ 3వ రోజు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఆయన కోసం ఏదైనా చేద్దాం. వాళ్ళన్న ముసలైనా వచ్చి డ్యాన్స్ చేస్తుంది, అన్న కోసం ఏదైనా చేస్తుంది. ఆయన అంటే అంత పిచ్చి, అంత ఇష్టం, అంత. ఒకప్పుడు ఎప్పుడో నాకు తెలియనప్పుడు ఎన్టీ రామారావు కోసం చేశారట, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి, చాలా ఇష్టం. నా కొంట్లో బాగుపడి కూడా ఆయన కోసం ఏదైనా హ్యాపీ ఖుషి వచ్చింది. సార్ మా సమస్య సార్ని కలవాలి సార్. సార్తో మాట్లాడడానికి వచ్చాను సార్. ఏ ఊరు మీది? కాకినాడ నుంచి వచ్చాను సార్. ఏం సమస్య? గురుకుల పాఠశాలలో వర్క్ చేస్తున్నాం సార్. గురుకుల పాఠశాలలో వర్క్ చేస్తున్నాం సార్. మాకు శాలరీస్ లేవు సార్. ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూల్స్ నుంచి వచ్చామండి. ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూల్ నుంచి వచ్చామండి. అందులో సెక్యూరిటీ స్టాఫ్ అండ్ స్వీపింగ్ స్టాఫ్ అని మేము. మాకు కొంచెం అఫ్కోర్స్లో కలపమని. జీతాలు నెలలా రావట్లేదండి. 7 నెలలకి 6 నెలలకి జీతాలు వస్తున్నాయి. నాకు అవుట్ సోర్సింగ్లో చేర్చాలని అనుకుంటున్నామండి. అఫ్కోర్స్లో చేస్తారని ఇప్పుడు వచ్చి చేయలేదని చాలా బాధపడుతున్నాం మేము ఫ్యామిలీస్ తోటి. మాకు ఇది చేస్తే చాలా అమ్మ, నీకు చేతి నమస్కరిస్తున్నానన్నా. 2019 నుంచి మేము ఇలాగే చేస్తామండి. మాకు కొంచెం ఆఫ్కోర్స్లో చేయలేదండి. మాకు ఆఫ్కోర్స్లో చేస్తారని చెప్పి వచ్చామండి. మీ పేరు? మీ పేరు? పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వచ్చారా? నిన్న దూరం నుండి వచ్చారు? ఎక్కడ నుండి వచ్చారు? దేనికోసం? అదే అక్కడ 7 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మాకు శాలరీలు అయితే పెంచట్లేదు. మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుందామని వచ్చాము. మమ్మల్ని అందరూ అఫ్కోర్స్లో కలుపుతున్నారు. మమ్మల్ని సెక్యూరిటీ గారు అందరూ అడుగుదామని వచ్చాము. మేము 2019 నుండి జాయిన్ అయ్యామండి. మాకు లాంటి చాలా ఫ్యామిలీస్ బాధపడుతున్నాయి. మాకు కాంట్రాక్ట్ పరంగా 14,000 జీతం అన్నారు, కానీ మాకు 7,000 జీతం ఇస్తున్నారు. అది ఎంత మాత్రం మాకు సరిపోవట్లేదు. మరి మాకు పిల్లలతో చాలా బాధపడుతున్నాం. ఎలాగైనా ఈరోజు సార్ని కలిసి మా ప్రాబ్లం చెప్పుకోవాలని మేము ఇంత దూరం వచ్చాము. థ్యాంక్ యూ. అవునండి. మీ ఊరు ఎమ్మెల్యే ఎవరు? మా ఊరు ఎమ్మెల్యే ఎవరండి? పవన్ కళ్యాణ్ గారండి. ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఊరికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే? చాలా బాగా ఫీల్ అవుతున్నారు సార్. సార్ రావాలని ఎంతో కోరుకున్నాం, వచ్చారండి సార్. వచ్చారండి. ప్రభుత్వం చాలా బాగుంటుందండి సార్. ఇప్పుడు వరకు అంటే 5 సంవత్సరాలు మేము చాలా దారుణంగా ఉన్నాం. ఇప్పుడైతే మటుకు చాలా బాగుంటుందండి. మాకు కావాలని
ఏంటి సారా పవన్ కళ్యాణ్ గారు అంతమంది చూసారా? చూసాం కానీ చాలా దూరం చూసాం, కొంచెం దగ్గరగా చూడడానికి వచ్చాం సార్. వచ్చారా? చేపల నుంచి మరీ వచ్చాం సార్. ఎన్నిసార్లు వస్తారండి? ఏంటి సార్ ఎన్నిసార్లు అయినా చూస్తాం సార్. జై జనసేన. ఓకే, థ్యాంక్ ఏంటి ఏంటి నాటు ఎప్పుడు వేయించు? ఇది 2 years అవుతుంది నేర్పించి. పిఠాపురమేనా? కాదు, పెట్టాపురం కాదు, విజయనగరం. అక్కడ నుండి వచ్చావా? అక్కడి నుంచి వచ్చాను. ఎందుకని? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంత అద్భుత విజయంతో గెలిపించిన సందర్భంగా చూడడానికి అనేది రావడం అనేది జరిగింది. ఇంత అఖండమైన మెజార్టీ గెలిపించి పిఠాపురం ప్రజలందరికీ ప్రత్యేకమైన అభినందనలు. ఇంతకుముందు నామినేషన్ ర్యాలీలో కూడా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు గెలిపించిన సందర్భంగా ఫైనల్గా ఆయన ఒక స్పీచ్ ఉందామని, అలాగే పిఠాపురం ప్రజలు ఒక ఉత్సాహం చూద్దామని నాకు అంత దూరం నుంచి ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ. పేరు? ఎండి రహీం అండి. ఆయన సొంతం అండి, అంత సొంతం. ఎందుకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే? పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం డెవలప్ చేస్తారని ఆయన గురించి నేను తిరిగాను. అంటే నాకు 3 ఉన్నాయండి. ఆయన లెటర్ ఇచ్చాను, ఆయన చదివారో లేదు తెలీదు. ఒకటి ఆర్ఆర్బీ పడిపోతుంది, పిల్లలు 2000 మంది కింద నడుస్తుంటారు. ఆయన చూసి దాన్ని కట్టాలా, పడుకునేలా పూర్తి శాఖ ఇచ్చేసింది, దానికి పడిపోద్దని చెప్పేసింది. కానీ ఇప్పటివరకు వచ్చి 4 ప్రభుత్వాలు మారినా ఏం చేయలేదు. రెండోది, హాస్పిటల్లో ప్రతి మనిషికి కూడా కాకినాడ పొమ్మన్నారు. మా వాడు కుక్క కడితే వెళ్తే కాకినాడ పొమ్మన్నారు. ఇండిషన్ కూడా లేదు. హాస్పిటల్ డెవలప్ చేయాలా, నెక్స్ట్ రైల్వే స్టేషన్, అంతే 3. ఆయన లెటర్ ఇచ్చానండి, ఆ లెటర్ చదవాలి ఆయన కంపల్సరీ. ఇప్పుడు ఇచ్చారు? గొల్లపూలు మీటింగ్, మా జనసేన పార్టీ మీటింగ్ పెట్టారు, అప్పుడు ఇచ్చాను. అది సెలబ్రేషన్ బాగుందండి. చాలా సంతోషం అండి, హ్యాపీగా ఉందండి. సంక్రాంతి అందంగా ఉందండి. చాలా చాలా హ్యాపీగా ఉందండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు సంచలనం సృష్టిస్తున్నారు. గత 3 రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళన మొదలెట్టారు. ఈ ప్రక్షాళనలో భాగంగా పిఠాపురం అంతర్జాతీయ ఖ్యాతిలో నిలబెడతానని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు రాకతో పిఠాపురం పులకించింది. అదేవిధంగా జనం ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు చూడడానికి జనం 3 రోజులుగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఆ విధంగా ముందుకెళ్తారని హామీ ఇచ్చారు. ఎవరు పిఠాపురం చూడడానికి వచ్చారా? చూడడానికి వచ్చారు పవన్ కళ్యాణ్. చూడలేదు ఎప్పుడు దాకా? మొన్నసారి వచ్చాం, చూసాం. మళ్ళా చూడాలనిపించింది. ఎందుకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే? మీ పేరు? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తారా అని చూడాలని ఉంది. అసలు చాలా ఎక్సైట్మెంట్. పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే చూడాలని వచ్చాడు. కానీ చూడకపోయినా జనం ఏంటారు. ఎన్నిసార్లు చూసారు ఇప్పుడు దాకా? చూసండి. మీ ఊరు ఎమ్మెల్యేగా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అసలు చాలా పవన్ కళ్యాణ్ తెలిసి మేము ఎంతో సీఎం కదండి. మరి మీ ఊరు ఎమ్మెల్యేగా మా పిల్లలు సీఎం సమస్యలన్నీ నాకు పవన్ కళ్యాణ్ తీర్చేయడానికి ఆశ అందరూ చేసి అంటాను. మా ఆడపిల్లలందరికీ ఇప్పుడు ధైర్యం వచ్చింది. అసలు పవర్ స్టార్ వచ్చారు. చాలా హ్యాపీ. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలికి ఎలా అనిపిస్తుంది? ఏది? మీ ఊరికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కదా, ఎలా అనిపిస్తుంది మీకు అంటున్నారు? చాలా సంతోషం. దేవుడు వరం ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు రాగా పిఠాపురం అంటే ఎక్కడో కాకినాడ పక్కన పిఠాపురం, ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దగ్గర పడుతుంది పిఠాపురం అంటే. అది పిఠాపురం ఆ పేరు తెచ్చిన ఆ దేవుడిని మేము ఎప్పుడు మర్చిపోం పిఠాపురం ప్రజలు. ఈసారి కాదు, నెక్స్ట్ 1,00,000 మెజార్టీ వచ్చిరాక, 1,00,000 మెజార్టీ వచ్చిరాక జన సైనికులు నిద్రపోకుండా మేము చాలా పోరాటం చేస్తాం. సరే
ఆల్రెడీ ఇప్పుడే వస్తుంది అనుకున్నా, లచ్చమారెడ్డి రాలేదు. పిఠాపురం అంటే ఇలా ఢిల్లీలో కూడా పడుతుంది. అది అంతా ఎవరి వల్ల? ఆ దేవుడి వల్ల. అదే మా సంతోషం. ఎవరు మీది? మీకు చాలా చాలా ఆనందంగా ఉన్నదండి. మేము అసలు 1,00,000 మెజార్టీ ఆశించాం. 70,000 మెజార్టీ ఇచ్చాం. దీనికి మేము సంతోషపడతాం. రాబోయే కాలానికి 1,00,000 మెజార్టీతో గెలిపిస్తామని ఇప్పుడు మేము ప్రజెంట్ ఎమ్మెల్యేగా తాలూకా, రాబోయే కాలంలో సీఎంగా తాలూకా అవుతాం. సీఎంగా తాలూకా అని మేము చెప్పుకుంటాం. ఎందుకంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఆయన ఒక పెద్ద పులి, ఆయన ఒక సింహం. అంతే, ఆయన వెనకాల మేము ఎప్పుడు తోడుగా ఉంటాం. మేము ఎప్పుడు కూడా ఒక వేరే మహిళ కింద నన్ను గుర్తించే చాలు. ఆయన వెన్నంటేనే ఉంటాం ఎప్పుడు కూడా. ఆయన బాగోవాలి. ఆయన ఎప్పుడు కూడా ఈ పాలనలో చాలా సాధించాలి, చాలా చాలా సాధించాలి. చాలా రకాలు ఆయన పథకాలు కల్పించి మహిళలను కూడా గుర్తించి ఆయన మాకు ఒక స్థానాన్ని కల్పిస్తే ఇంకా ఆయన వెనకాల మేము నిలబెట్టాం. మేము కానీ ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా పెద్ద పులిగానే చూస్తాం. మేము ఎప్పుడు కూడా మేము 15 సంవత్సరాల నుంచి మేము ఏం చేస్తున్నాం. మేము ఇప్పుడు మేము ఆయన కళ, మేము మా కళ ఆయన చూస్తున్నారు. ఇంకా ముందుకెళ్తాం. మేము కోరుకునేది ఒకటే, వేరే మహిళల్ని మమ్మల్ని గుర్తించి ఒక ఐడెంటిటీ కల్పిస్తే చాలు. మాకు ఆయన వెనకాలే ఇంకా మేము ఉంటాము. మీరందరూ పని చేస్తాం. మేము అలాగా. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మాకు చాలా ఫ్యామిలీ చిరంజీవి గారు, నాగేంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. కానీ మా పవన్ అన్న మళ్ళీ సీఎం అవుతారు. మా పవన్ అన్న గారు సీఎం అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఆయన ఏ మీటింగ్ వెళ్ళా నేను ప్రతి మీటింగ్లోని నేను వెళ్ళాను సార్, ప్రతిదీ కూడా. మళ్ళీ మా వచ్చే టర్న్లో మళ్ళీ ఆయనే సీఎం. హలో ఏపీ, బై బై వైసీపీ అన్నారు. అదే జరిగింది. పిఠాపురం కాన్స్టిట్యున్సీ కాదు, మొత్తం స్టేట్ అంతా కూడా దయచేసి ప్రతి ఒక్కరు ఆరాధ్య నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారాహి మీద ఇటు ఉప్పాడు సెంటర్ ఎదురుగా మాట్లాడతారు కాబట్టి వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలకు, అభిమానులకు మారింది. ప్రజల తీరు కూడా ఏకంగా ఎదరగరండి ఒక్కరికి కూడా ఆ నిత్యావసరాల్లో భాగంగా ఎవరైనా సరే వాళ్ళ అవసరాల కొద్దీ అర్జీ ఎవడన్నా పెడితే సాయంత్రం 5 గంటలైనా 6 గంటలైనా అర్జీ ఎవరు పెట్టినా సరే మనం తీసుకున్న తక్కువ సీట్లే 100% గెలవాలి అని ఒక్క పిలుపునిస్తే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ శుభాభివందనాలు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకున్నామో, అదేవిధంగా అతన్ని మనం ఏ స్థానంలో అయితే చూడాలనుకున్నామో అదే స్థానంలో మనం ఆయన చూసాం. ఏదైతే డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా పంచాయతీరాజ్ రూరల్ అభివృద్ధికి ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట అతను నిలబెట్టుకొని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మరియు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అతను తీసుకున్నారో దానికి మన అందరం ఒక ఆశాభావంగా మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఏదైతే మన కళ్ళలు ఉన్నాయో ఆ కళ్ళు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. గ్రామీణాభివృద్ధికి మొదటి వద్దు పవన్ కళ్యాణ్తో తోడ్పడుతుంది. గ్రామీణాభివృద్ధి ఒకప్పుడు మన దేశం అనేది అగ్రికల్చర్గా వ్యవసాయ దేశంగా మనది ఉండేది. అదే వ్యవసాయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఈ దేశంలో ఒక మరో చరిత్ర సృష్టించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టే విధంగా ఏదైతే అన్యాయమైన పాలన జరిగిందో గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఏదైతే చింతించబడ్డారో, రోడ్లు లేక భవన నిర్మాణాలకు, పనులు లేక భవన నిర్మాణ కూలీలు ఏదైతే ఇబ్బంది పడ్డారో అన్నిటికీ శాశ్వతమైన పరిష్కారం ఇప్పుడు దక్కబోతుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. ఏదైతే ఈ కూటమికి కారణమైన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజానికానికే ఒక వెన్నుముగ్గా పవన్ కళ్యాణ్ గారు నిలిచి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారని నమ్మకం వ్యక్తం చేస్తూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. చూడడానికి వచ్చారా?
కాకినాడ హాస్పిటల్ నుంచి వస్తున్నానండి. అక్కడికి హాస్పిటల్ నుంచి మా అమ్మ ఎక్కడికి వస్తున్నారు? మా అమ్మగారు మొక్కం కాలిపోయిందండి, హాస్పిటల్లో ఉన్నాం. ఇంటికి వెళ్తున్నాం. మా పార్టీ మా పార్టీ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక సంతోషంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు గెలిచాక సంతోషమే మాకు అందరికీ. వచ్చారు వస్తే కాపాడితే చూస్తాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం. చూడడానికి వచ్చారా? ఇంటికి వెళ్తున్నాం, ఊరు నుంచి వస్తున్నాం, పెద్ద హాస్పిటల్ నుంచి వస్తున్నామండి. పవన్ కళ్యాణ్ చూస్తారా? కొడితే చూస్తామండి. థ్యాంక్ యూ. ఏ ఊరు? కాకినాడ తిమ్మాపురం. పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చారా? పవన్ కళ్యాణ్ చాలా అతను సేవ, అతను విధి విధానం మాట్లాడేది అన్ని చాలా ఇష్టం. ఎందుకు వచ్చారు? ఇష్టం అంటే దీనికి కారణాలు అయ్యి ఉండవు. ఇష్టం అంతే, అర్థమైందా? మా అన్న సూపర్, అది సూపర్. ఎప్పుడు అన్నే రావాలి, సీఎంగా చూడాలని మా కోరిక, అది. థ్యాంక్స్ అండి.